మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకటైనని మీరు అనుకుంటున్నారా? 100% అమ్మ. ఇప్పుడు జరుగుతున్న సినారియో మొత్తం చూస్తుంటే నువ్వు కరువు నేను కొడతా, నువ్వు కరువు నేను కొడతా అన్న ఉద్దేశంతో గత మూడున్నర 4 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కుమ్మక్కయ్యే పనిచేసి ఈరోజు ఈ నెపము అపోజిషన్ బీజేపీ పార్టీని కార్నర్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సగటు ప్రజానీకం అందరూ ఆలోచించే పరిస్థితి ఏమొచ్చిందంటే వ్యవస్థను భ్రష్టుపట్టించి పూర్తిగా ఆయన ఆధీనంలో పెట్టుకొని అధికార దుర్వినియోగానికి ఎటువంటి కుయోక్తులు చేసి రాజకీయంగా అవతల పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు పూర్తిగా మొత్తం రాజకీయ నాయకులు కావచ్చు, సినీ తారలు కావచ్చు, వారి పర్సనల్ ఫోన్లు కూడా వీళ్ళు విని వారిని బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి, పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకున్నంత దౌర్భాగ్యం ప్రపంచంలో బహుశా ఇంకెక్కడ ఉండదు. భారతదేశంలో ఇంకెక్కడ ఇప్పటివరకు ఇలాంటి సంఘటన ఇంకెక్కడ జరగలేదు. ఇది రానున్న రోజుల్లో ఇది ఖచ్చితంగా ఈరోజా రేపా ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన డిపార్ట్మెంట్ నుంచే ఎట్టి పరిస్థితుల్లో సిబిఐకి ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేయాలా. అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి, వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వస్తాయని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి చెప్పారు కదా, మరి మేము చూసుకుంటున్నా అని చెప్పారు కదా, మరి మీ ధర్నా ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ చేతులు ఏముండదమ్మా. ఇప్పుడు ఇది కేసు నీరు గార్చడం కోసమే వీళ్ళు సిబిఐకి అప్పచెప్పకుండా తూతూ మంత్రంగా ఏదో ఎంక్వైరీ అని చెప్పి అది చెప్పి రోజుకొక లీడ్స్ పెడుతున్నారు. అందులో ఉన్న ఎవిడెన్స్ ఏదైతే వచ్చిందో అది కోర్టుకు కూడా రిమాండ్ రిపోర్ట్లు పూర్తిగా సమర్పించే పరిస్థితి కూడా లేదు. ఏదో కేవలం 10 పేర్లు ఏదో కాలయాపన కోసం కింద మీద పడి ఏదో చేసే పరిస్థితి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసే ఉద్దేశం లేదు వీళ్ళకి. ఇన్ని రోజుల నుంచి బీజేపీ సీరియస్గా తీసుకుంది, ఇప్పుడే ఎందుకు తీసుకుంది అనుకుంటున్నాను? మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం కదా, ఫోన్ టైం బండి సంజయ్ గారు అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి వ్యవహారం నడుస్తున్నప్పుడు ఆయన ఒకనొక పబ్లిక్ మీటింగ్లో ఇదే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర చేసిన ధర్నాలో మన నాయకులు అందరూ ఐఫోన్లు వాడండి, కేసీఆర్ మన అందరి ఫోన్లు ట్యాప్ చేస్తుండని చెప్పిన పరిస్థితి ఉందమ్మా. ఎప్పటి నుంచో దీని గురించి అడుగుతున్నాం. ఈ వ్యవహారం ఎట్లాగో ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ 4-5 రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి ఈ కేసు నిజానిజాలు తీర్చాలా. ఈ నిజానిజాలు బయటికి నిగ్గు తేల్చి ఈ దోషులందరినీ, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకా పోలీస్ నాయకులు ఎవరైతే అప్పటి డిపార్ట్మెంట్లో ఉన్న నాయకులందరినీ అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్ని కేసీఆర్ పాలనలో ఒక్కసారి కూడా బయటికి రాలేదు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే అంటున్నారు, మరి మీరు అప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడు అధికారం మా చేతిలో లేదు కదా మా రాష్ట్రంలో. ఇప్పుడు కూడా రాష్ట్రంలో అధికారం చేతిలో లేదు. కాకపోతే ఆ డిపార్ట్మెంట్లో ఇది ఎలా జరిగింది అని చెప్పి ఇప్పటివరకు బయటికి రాలే. అధికారికంగా గవర్నమెంట్ కూడా బయట పెట్టలే. రేవంత్ రెడ్డి గారు కూడా విలేకరులు అడిగే ప్రశ్నకి ఏమంటున్నారు, అది పోలీసులు చూసుకుంటారని చెప్పి అంటున్నారు. అది పోలీసులుగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయండి. పోలీస్ అంటే మీ చేతిలో ఉన్న వ్యవస్థ కదా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేనేజ్ చేసిన వ్యవస్థనే కదా ఇదంతా. ఇట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు సిబిఐకి అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అందుకే ఈరోజు ధర్నా చేయడం కూడా జరుగుతున్నాం. ఈ ధర్నా ఒక్క రోజే ఉందనుకుంటున్నారా? న్యాయం వచ్చే వరకు మీరు పోరాడుతూనే ఉంటారా? డెఫినెట్గా 100% రానున్న రోజుల్లో తీవ్రతరం చేస్తాం. ఎందుకంటే ఎల్లుండితో కోడ్ అయిపోతుంది 5వ తారీఖు తోటి. ఆ కోడ్ అయిపోయిన నాడు మర్నాడు ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండల హెడ్ క్వార్టర్లోని దీని గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం. ఈ సిబిఐకి అప్పచెప్పే వరకు ఖచ్చితంగా మా కార్యక్రమాలు ఇట్లా కొనసాగిస్తూనే ఉంటాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్తో కలిసి మళ్ళీ కేసీఆర్ని ఫోన్ ట్యాపింగ్ చేయలే అని చెప్తే మరి మీరేం చేస్తారు అప్పుడు? మీకు అదేం ఇప్పుడు ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టుకు మీకు ఏదైతే కోర్టుకు సమర్పించిన ఆధారాలు అయితే ఉన్నాయి కదమ్మా, దాని గురించి అయితే జడ్జిలు అయితే ఊరుకోదు కదా. ఖచ్చితంగా దీన్ని పబ్లిక్ డిమాండ్ తోటి మేము ముందుకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాల్సి వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోంచి ఇప్పుడు పబ్లిక్ చేతిలోకి వచ్చేసిందమ్మా. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. సిబిఐ దగ్గరికి విచారణకు వెళ్ళకపోతే మరి మీరు ఎలా నియమాలు తీసుకుంటా అనుకుంటున్నాను? డెఫినెట్గా మేము పబ్లిక్ డిమాండ్ తోటి మా నాయకత్వం నుంచి మేము రాబోయే రోజుల్లో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఢిల్లీలో కూడా సిబిఐ డైరెక్టర్ని కలవబోతున్నారు. ఈరోజు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందమ్మా. డెఫినెట్గా ఒకవేళ ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేంద్రానికి అప్పగిస్తే కేసీఆర్ని అరెస్ట్ చేశారా? చేయాలి కదా. అంటే ఇప్పుడు దాంట్లో దోషులు ఎవరైతే ఇప్పుడు కవిత ఉన్నారో మరి ఆమె దోషం తేలింది కదా. దోషం తేలకపోయినప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదమ్మా. ప్రస్తుతం అయితే న్యాయస్థానంలో ఉంది కదా, ఆమె రిమాండ్లో ఉంది కదా. ఖచ్చితంగా అంటే ఎటువంటి అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇంకెవరైనా సహకరించుంటే పోలీస్ అధికారులు కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకెవరైనా వీళ్ళు అప్పుడు లాలిచిపడి ఏమైనా చేయించుకున్నారని కూడా అర్థం కాదు కదమ్మా. అందులో ఉన్న నాయకులు, ఇందులో ఉన్న నాయకులు అందరూ బయటకు వస్తారు. దాంట్లో ఎటువంటి అనుమానమే లేదు. ఖచ్చితంగా న్యాయం అంటూ ఉంటుంది కదా. ముందు కేటీఆర్ ఒక మాట అన్నారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ నుంచే వచ్చింది అని. మరి మీ మాట? కాంగ్రెస్ నుంచి వ్యవహారం వచ్చిందంటే సాక్షాత్తు కేటీఆర్ 3 నెలల క్రితం వీళ్ళు రోజుకో పబ్బం గడుపుకోవడానికి ఇట్లా లీడ్స్ పెడుతున్నారు. అప్పుడు చేసి ఉంటాం 1-2 ఫోన్లు, అది కూడా చేస్తే ఏ నక్సల్స్తో, యాంటీ నేషనల్ ఇండియన్స్తో చేస్తుంటాము. దేశ విద్రోహ శక్తులకు సంబంధించి ఏమైనా కార్యక్రమాలు చేస్తే దాని గురించి చేస్తుంటామని చెప్పి అన్నారు. మరి ఈరోజు ఎందుకు దాని గురించి మాట్లాడతలేదు?
వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చిన తర్వాత నేను సాక్షాత్తు వీళ్ళ తండ్రి, ఈయన, ఇంకా మొత్తం మిగతా నాయకులందరి హుజూరాబాద్ బై ఎలక్షన్ కావచ్చు, మునుగోడు బై ఎలక్షన్ కావచ్చు, దుబాక బై ఎలక్షన్ కావచ్చు, ఇవన్నీ వ్యవస్థలు మేనేజ్ చేసి వీళ్ళందరూ ఇంత ప్రశ్నించారు కదా. రానున్న రోజుల్లో దానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు శిక్ష అనుభవించి తీరాల్సిందే. అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరు కావచ్చు, గవర్నమెంట్ వారికి సపోర్ట్. కేటీఆర్ ముందు అన్నారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాది ఎటువంటి ఏం లేదు, ఎవరైనా సరే చెక్ చెక్ చేసుకోండి, చూసుకోండి అని చెప్పారు గట్టిగా. అందుకే సిబిఐకి ఇచ్చేయండి అని చెప్పి వీళ్ళే ఒక లెటర్ ఇచ్చేసి కదమ్మా. మాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో, మీరు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసేయండి ఈ కేసు అని చెప్పి వీళ్ళు చేయవచ్చు. ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎంతసేపు అమ్మ 2 నిమిషాల్లో ఆయన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అంతే. రేవంత్ రెడ్డి అన్ని మోసాలు చేస్తున్నారని చెప్పి కేటీఆర్ అన్నారు కదా, వ్యాఖ్యలు చేశారు కదా. అప్పుడు మనకి ఈ రెండు దొందే అమ్మా. ఇదంతా ఏంటంటే ఈ పబ్లిక్ని కొంచెం పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రోజుకు ఒక వ్యవహారం తీసుకొచ్చి ఒక లీక్ ఇడ్స్ పెట్టడం, అది కావచ్చు. మేడిగడ్డ కూడా ఇప్పుడు ఏమైపోయింది, మొత్తం సపోర్ట్ చేయకుండా అయిపోయింది కదా. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇట్లా పని చేసుకుంటే బాగుంటుంది అంటే రోజుకు ఒక. ఇదంతా ఏముందని కుమ్మక్క రాజకీయాలు. తెలంగాణలో బీజేపీని కార్నర్ చేయడం కావచ్చు, లేకపోతే ఈ నాయకుల్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని అనూహ్యంగా ఎంపీ ఎలక్షన్ రిజల్ట్ భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఖచ్చితంగా సంపాదించబోతుంది. ఆ డబుల్ డిజిట్ సాధించిన తర్వాత ఈ గ్రాఫ్ని ఎట్లా పబ్లిక్లో తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కుమ్మక్క రాజకీయాలు నడుస్తాయి మా తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రిజల్ట్స్ జూన్ 4న 4న రిలీజ్ అవుతున్నాయి. ఎన్ని స్థానాలు గెలుస్తారని మీకు గట్టి నమ్మకం ఉంది? డబుల్ ఫిగర్ 12 సీట్లు 100కి 100% వస్తుంది. దాంట్లో రేవంత్ రెడ్డి ఇంకా అంతకన్నా ఎక్కువ సంపాదిస్తామని చెప్తున్నారు. తెలిసిపోతుంది కదా. 4వ తారీఖు మధ్యాహ్నం కరెక్ట్గా 10:30, 11 గంటలకు తెలిసిపోతుంది. ఆయన అదే ఊహలో ఉండమనండి, ఏమి ఇబ్బంది లేదు.